మీడియా ఎదుట జ్యోత్స్న భాగోతాన్ని బయటపెట్టిన వైరా. షాక్లో జ్యోత్స్న. ఇప్పుడు ఏం జరగబోతుంది? అసలు ఇప్పటి వరకు లేని వైరా ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ఏం జరగబోతుంది ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా జ్యోత్స్న అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడ కాంచన వాళ్ళ ఇంటి దగ్గర జరిగిన విషయానికైతే చాలా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ చాలా చిరాకుగా ఇంటికైతే వస్తుంది. నేను దీపని ఏడిపిద్దామని వెళ్ళాను. తీరా చూస్తే బావ దీప గురించి అంత గొప్పగా చెప్పి నేనే ఏడ్చుకునేలాగా చేశాడు. కానీ నేను ఊరుకోను, ఆ దీపని ఏడిపించి తీరుతాను అని చెప్పి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఎప్పుడూ రాని కాల్ అయితే వస్తుంది తనకి. అది చూసి ఒక్కసారి జ్యోత్స్న అయితే షాక్ అవుతుంది. ఎవరా కాల్ అని చూస్తే వైరా నుంచి అయితే కాల్ వస్తుంది. ఆ కాల్ను చూసి జ్యోత్స్న, ఇదేంటి ఈ టైంలో వైరా నాకు చేస్తున్నాడు? అయినా వాడికి నాకు ఈ మధ్య అసలు సంభాషణలే లేవు కదా, అసలు మాట్లాడుకోవడం లేదు కదా, సడన్గా వీడెందుకు కాల్ చేస్తున్నాడు? సరే లిఫ్ట్ చేద్దాం, ఎందుకు చేస్తున్నాడో అని చెప్పి కాల్ అయితే లిఫ్ట్ చేస్తుంది వైరాది. కాల్ లిఫ్ట్ చేయగానే, ఏంటి మేడం నన్ను మర్చిపోయినట్టున్నారు, కనీసం ఫోన్ కాల్ కూడా చేయట్లేదు. మీరు మీ కంపెనీలో నాకు ప్రాఫిట్ ఇస్తా అన్నారు, షేర్స్ కూడా ఇస్తా అన్నారు, మీకు గుర్తుందా అని చెప్పి జ్యోత్స్నకి గుర్తు చేస్తూ ఉంటాడు వైరా అయితే. అరే అసలు ఎవడ్రా నువ్వు, చేయమన్న పని సరిగ్గా చేయలేకపోయావు, ఇంకా నేనెందుకు ఇస్తాను నీకు షేర్స్, చెత్త వెధవ అని చెప్పేసి తిడుతుంది వైరాని. ఇంకా వైరాని అలా చీపుగా మాట్లాడటంతో వైరా అయితే చాలా చిరాకు పడుతూ ఉంటాడు. ఏంటి ఈ జ్యోత్స్న నాకు షేర్స్ ఇస్తుందని నేను చాలా ఆశపడ్డాను, చివరికి ప్లేట్ ఇలా తిప్పేస్తుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి వైరా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇలా అంటూ ఉంటాడు, మేడం గారు నాతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి, ఎందుకంటే నాతో వైరానికి పోతే ఈ వైరానికి పోతే మీకే చాలా నష్టం కలుగుతుంది అని చెప్పి వార్నింగ్ లాగా ఇస్తాడు వైరా అయితే. అప్పుడు ఇంకా జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, రే వైరా నీ ఇష్టపొచ్చింది చేసుకో, ఏం చేసుకుంటావో చేసుకో, ఈ జ్యోత్స్న ఎవరికి భయపడదు అని ఛాలెంజ్ చేస్తుంది జ్యోత్స్న అయితే. ఇంకా టక్కున ఫోన్ పెట్టేస్తాడు వైరా. ఫోన్ పెట్టేసి, భయపడవా, అసలు నువ్వెందుకు భయపడవో, నిన్ను భయపడేలాగా ఎలా చేస్తానో చూడు అని చెప్పి ఇంకా తినికి షేర్స్ ఇస్తానన్న డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకుంటాడు వైరా అయితే. జ్యోత్స్న ఎప్పుడైతే తనకి షేర్స్ ఇస్తాను అని చెప్పిందో దొంగ సంతకాలతో డాక్యుమెంట్స్ అయితే తయారు చేయిస్తాడు వైరా. అలా దొంగ డాక్యుమెంట్స్ తయారు చేయించి ఇంకా అక్కడ ఉన్న శివనారాయణ రెస్టారెంట్కి అయితే వెళ్తాడు. వెళ్ళి ఆ కంపెనీ మెంబర్స్ని కలుస్తాడు. కలిసి ఆ కంపెనీలో ఎవరైతే గ్రూప్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళనైతే కలుస్తాడు. కలిసి, ఇదిగోండి జ్యోత్స్న నాకు ఈ కంపెనీలో షేర్స్ ఇస్తానని ఇచ్చిన అగ్రిమెంట్, దీనిలో ప్రతి ఒక్కటి కూడా రాసింది, ఈ కంపెనీలో నాకు షేర్స్ ఇస్తానని చెప్పి ప్రాఫిట్లో సగం ఇస్తానని చెప్పి జ్యోత్స్న నన్ను నమ్మించింది అని చెప్పి ఆ కంపెనీ గ్రూప్ మెంబర్స్కి చెప్పేసరికి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. జ్యోత్స్న గారు ఇలా చేయడం ఏంటి? అయినా ఇప్పటికే జ్యోత్స్న గారు చాలా తప్పులు చేశారు, అయినప్పటికీ కూడా మేమేమీ మాట్లాడలేదు. సరే ఇప్పుడు ఇంకా మాటలతో కాదు, మీడియాను పిలిచి మీడియా ముందే మీటింగ్ పెడదామని చెప్పేసి ఆ గ్రూప్ మెంబర్సు అలాగే వైరా కూడా మీడియా ముందు మీటింగ్ అయితే పెడతారు. ఇంకా శివనారాయణ అక్కడ ఫంక్షన్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత దీపక్ సారి పెట్టి వచ్చిన తర్వాత హాల్లో కూర్చుని టీవీ అయితే ఆన్ చేస్తాడు. ఆన్ చేయగానే అక్కడ జ్యోత్స్న రెస్టారెంట్ గురించి న్యూస్ రావడంతో ఒక్కసారిగా సోఫాలోంచి కూర్చున్న శివనారాయణ లేచి నుంచుంటాడు. నుంచొని జ్యోత్స్న అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటే, ఏంటి తాత ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పి సాఫీగా మెట్లు దిగుతూ నిదానంగా వస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడే టీవీలో స్క్రోల్ అవుతుంది న్యూస్, జ్యోత్స్న రెస్టారెంట్ చాలా మోసం చేస్తుందని. జ్యోత్స్న ఇదిగోండి నాకు షేర్స్ ఇస్తానని నన్ను నమ్మించి మోసం చేసింది, ఇదిగోండి వాటికి సంబంధించిన అగ్రిమెంట్ పేపర్స్ అని చెప్పేసి వైరా మీడియాలో పెట్టడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వీడితో అనవసరంగా వైరం పెట్టుకున్నట్టున్నాను, వాడు ముందే చెప్పాడు నాతో వైరానికి పోవద్దు, కాంప్రమైజ్ అవ్వు అని, నేనెందుకు వింటాను, నేను ఒక తలతిక్కదాన్ని కదా, ఎవరు చెప్పినా వినను కదా, ఆడి షేర్స్ ఏదో ఆడి మొహాన పడేస్తే ఎవరికి తెలియకుండా నా జోలికి వచ్చేవాడు కాదు,
నేనే అనవసరంగా ఇక్కడ వరకు తెచ్చుకున్నాను బుద్ధి లేకుండా అని చెప్పి జ్యోత్స్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా దశరథ శివనారాయణ ఆ న్యూస్ చూసి షాక్ అయిపోతూ జ్యోత్స్న చెంప పగలగొడతాడు శివనారాయణ. అసలు నీకేం సంబంధమని షేర్స్ ఇస్తానని నువ్వు మాట ఇచ్చావు, పేపర్స్తో సహా వాడికి ఇవ్వాల్సిన అవసరం నీకేంటి, అసలు వైరాతో కలిసి నువ్వేం చేయబోతున్నావు, ఇంత కంపెనీని దిగజార్చిన నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి జ్యోత్స్ననైతే అక్కడే అరెస్ట్ చేయించి ఇంట్లోంచి బయటకైతే గెంటేస్తాడు శివనారాయణ. ఈ విధంగా మీడియా ద్వారా జ్యోత్స్న భాగవతాన్ని మొత్తాన్ని కూడా బయట పెడతాడు వైరా చెప్పినట్లుగానే తన అగ్రిమెంట్ పేపర్స్ని జ్యోత్స్న అయితే బయటకు రాకుండా చేస్తుంది. ఇంకా జ్యోత్స్న ఎంత చెప్పినప్పటికీ కూడా నేనేం చేయలేదు తాత ఆ డాక్యుమెంట్స్కి నాకు సంబంధం లేదు అని ఎంత చెప్పినప్పటికీ కూడా శివనారాయణ వినకుండా జ్యోత్స్ననైతే అరెస్ట్ చేయిస్తాడు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.